హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం హ్మ్. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. హ్మ్. అందులో ముఖ్యంగా ఐ లవ్ ఒంగోల్, ఐ లవ్ ఒంగోల్ పోలీస్ అని చెప్పేసి 3 చైర్స్ అని చెప్పేసి పెట్టారు. అసలు ఏ ఉద్దేశంతో పెట్టుండొచ్చు? నీకా అది పెట్టంగానే నీకెలిగిందో లేదో గానీ నాకొక డైలాగ్ ఎలిగింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా డైలాగ్. ఆ! ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా రేంజ్‌లో ఆడిన సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఏది? దమ్ముంటే పట్టుకోర షెకావత్తు, వదిలేస్తాం మొత్తం సిండికేట్. ఆ! కదా! ఆ! ఆయన వ్యాఖ్యల సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే అది. ఓకే. దమ్ముంటే పట్టుకోరా ఒంగోలు పోలీసు, పట్టుకుంటే వదిలేస్తా సినిమా ఇండస్ట్రీని అన్నట్టుగా మనం భావించాలి. ఓకే. లేకపోతే నిన్న విచారణకి వెళ్ళాడు 11 గంటలకు. ఒక గంట వెయిట్ చేశాడు. 12 గంటలకు సీఏ రూమ్‌లోకెళ్ళాడు. 12 గంటలకు సీఏ రూమ్‌లోకెళ్ళగానే సీఏ అన్నాడు అక్కడి నుంచి విచారణ ప్రారంభమైంది. ఆ హ్మ్. విచారణలో ఏం చేశారో మొత్తం మీద ఒక 2 గంటల వరకు విచారణ చేశారు. ఒక 3 అవర్స్, ఒక 2 అవర్స్. విచారణ చేసిన తర్వాత 2 గంటలకు భోజనానికి పంపించారు. మళ్ళీ 4 గంటలకు రమ్మన్నారు. 4కొచ్చాడు. 4-9 దాకా విచారణ చేశారు. 9కి పంపించారు. ఇది జరిగింది. హ్మ్. ఈ విచారణలో ఏవో ప్రశ్నలేశారు చాలా వరకు. ఆయన ప్రతి ప్రశ్నకి దేనికి కూడా సమాధానం చెప్పలేదాయన. రామ్ గోపాల్ వర్మ చాలా మేధావి హారిక. చాలా మేధావి. సో, ఒక్కోసారి నేను చెప్తా ఉంటా. నా మిత్రుడికి చెప్తా. ఆ మిత్రుడు కూడా చాలా పెద్ద మేధావి. హ్మ్. నేనేం చెప్తానంటే అతనికి, నీ మేధావితనాన్ని మంచికి వాడు. అద్భుతమైన రిజల్ట్ వస్తది. నీ మేధావితనాన్ని నువ్వు చెడుకు వాడితే డిస్ట్రాయ్ అవ్వడం గాక నువ్వు కూడా డిస్ట్రాయ్ అయితావు. సో, నీకున్న అద్భుతమైన మేధోశక్తి మా ఎవరికీ లేదంత మేధోశక్తి. మీకున్నది. అది మంచికి వాడండి. అద్భుతమైన ఫలితాలొస్తాయి. సమాజం పరిఢవిల్లుతుంది అని చెప్తా ఉంటా. హ్మ్. అట్లా రామ్ గోపాల్ వర్మ కూడా అద్భుతమైన మేధోశక్తి ఉంది. సో, తన కేస్ అవసరమైతే తను లా చదవకపోయినా తన కేస్ తాను వాదించుకోగలిగిన నేర్పరితనం ఉన్నది డెఫినెట్‌లీ. రామ్ గోపాల్ వర్మకి. హ్మ్. సో, రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆయన ఏ ప్రశ్న పోలీసులేసినా దానికి ఆన్సర్ సరిగా చెప్పుండడు. చెప్పండి. తల తిక్క సమాధానాలు చెప్తాడు. సహజంగా మనకు అర్థమైంది. సో, కానీ పోలీస్ మార్క్ విచారణ ఒకటుంటది గదా హారిక! ఆ పోలీస్ మార్క్ విచారణ జరిగిందా లేదా అనేది డౌట్ ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే ఆయన బయటకొచ్చిన తర్వాత ఆయనలో ఎక్కడ అలసట కనపడలా. పోలీస్ మార్క్ విచారణ ఎదుర్కొన్న భావన కనపడలా. పోలీస్ మార్క్ విచారణ ఒక రోజంతా ఎదుర్కొన్నప్పుడు బయటకొచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే, ఒక రకంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటారు. నన్నట్లా ఇబ్బంది పెట్టారు, ఇట్లా ఇబ్బంది పెట్టారు ఏదో మాట్లాడతారు. హ్మ్. దానికి భిన్నంగా ఐ లవ్ పోలీస్ ఒంగోలు, ఐ లవ్ ఒంగోలు పోలీస్ అన్నాడంటే, ఇతని క్యారెక్టర్ చూడండి ఎంత విచిత్రంగా, విభిన్నంగా ఉన్నదో. సో, అక్కడ పోలీస్ అన్నా ఫెయిల్ అయ్యి ఉండాలా. ఇతనన్నా డిఫరెంట్ మనిషి అయి ఉండాలా. ఎంటర్‌టైన్ అయ్యుండాల ఆ! ఫ్రెషర్స్‌కి. సో, ఆ క్వెషన్‌లను రాసి ఒక స్టోరీ రాసుకుంటాడు ఇప్పుడెళ్ళి ఇది. ఇంటికెళ్ళి. ఒక విచిత్రమైన వ్యక్తి అతను. సో, హ్మ్. అలాంటి వ్యక్తులకి పోలీస్ మార్క్ విచారణ చూపించకపోవడం పోలీసుల ఫెయిల్యూర్‌గా చూస్తాను నేను. సో, రైట్. అతన్ని ఫోన్ అడిగారట. ఫోన్ అడిగితే, "నేను ఫోన్ తేలేదండి. కార్‌లో పెట్టాను. నా మేనల్లుడితో పాటొచ్చాను. కార్‌లో పెట్టాను. నా మేనల్లుడు మళ్ళీ హైదరాబాద్ ఎళ్ళిపోయాడు" అన్నాడు. హైదరాబాద్ ఎళ్ళిపోయారంటే మళ్ళీ వీళ్ళు ట్రేస్ చేశారంట ఫోన్ ఎక్కడుందని. హ్మ్. చేస్తే అది ఒంగోలు వైసీపీ పార్టీ ఆఫీస్‌లో ఉంది. విచిత్రం. సరే పార్టీ ఆఫీస్‌కి పోలీసులెళ్లారంట. రామ్ గోపాల్ వర్మ గారి ఫోన్ ఉంది ఇక్కడ అని. హ్మ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడంట అక్కడ. మా దగ్గర ఏం మాట్లాడతారండి అని వాగ్వాదం అయిందట. మా దగ్గర ఆయన ఫోన్ మా దగ్గర ఎందుకుంటదని. పోలీసుల్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పాల. ఓకే. పోలీస్ మార్క్ విచారణ ఉండదా హారిక? నాకర్థం డెఫినెట్‌గా గాదు. ఉండాలి. సో, నువ్వు సామాన్యుల పట్ల మీరింత ఇదిగా బిహేవ్ చేస్తారే, ఒక సామాన్యుడు వాడికి ఎటువంటి అండా, దండా లేని వాడి పట్ల మీరు లేనిపోని సెక్షన్‌లు పెట్టి వాళ్ళని కుమ్మేస్తారుగా. మరి ఇలాంటి ఒక సంఘ విద్రోహమైన వ్యక్తి, అంటే సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నాడని గాదు నేను. అంటే టెక్నికల్‌గా కాకపోయినా నైతికంగా సంఘ విద్రోహి ఇతను. హ్మ్. మీరు చూడండి నైతికంగా రైట్. అవును. సంఘ విద్రోహం. మన నైతికంగా కాబట్టి ఏ సెక్షన్‌లు వర్తించవు దానికి. యువతకి ఏం చెప్తాడు ఇవాళ? మీరు పెళ్లి చేసుకోవద్దు, ఇలా తిరగండి అమ్మాయిలతోటి, అయి చేయండి, రోజు అది చేయండి, ఇది చేయండి, నేను రోజు పోర్న్ చూస్తా. నువ్వు యువతకి ఏం సందేశం ఇస్తావు? నువ్వంటే ఒక భావన ఉంది కదా! 'శివ' సినిమా అప్పటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ఐకాన్ లాగా చూస్తారు కదా! నువ్వు ఇలాంటి అంటే దరిద్రమైన ఇవి చెప్తా ఉంటే యువత చెడిపోరా?
సో ఒక మోరల్ గా ఇతను సంఘ విద్రోహే. సో ఇతన్ని ఎట్లా ట్రీట్ చేయాలి? పోలీసులు ట్రీట్ చేయలేకపోయారు అట్లా. బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి పోలీసు విచారణ అంటే ఇతను భయపడాల. ఆ భయపడేలా మీరు చేయలేదంటే పోలీసులు ఫెయిల్యూర్ అని నాకు అనిపిస్తోంది. సో ఇప్పుడు ఆ డైలాగ్ వర్తించదా? దమ్ముంటే పట్టుకోర షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇప్పుడు ఆ డైలాగ్ నిజంగా అతను ఆ వెటకారం ధ్వనిస్తుంది చూడండి. అతని యొక్క దీంట్లో ఎంత వెటకారం ఉందో చూడండి. ఐ లవ్ ఒంగోలు పోలీస్ 3 cheers అంటే ఇట్లా గ్లాస్ పట్టుకొని అన్నాడంటే అతని వెటకారం ఎట్లా ధ్వనిస్తుంది. పోలీసులను అవమానించట్లేదు అక్కడ. కనీసం ఇప్పటికైనా పోలీసులు తెలుసుకోవాలా ఎంత వెటకారంగా పోలీసులను ఎంత అవమానించాడు. అసలు నాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అయినా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేకపోతుంది పోలీస్ వ్యవస్థ? ఇక్కడ పోలీసులు చేస్తున్న తప్పు, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటంటే పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తారంట అనగానే వాడు కోర్టుకి వెళ్తున్నాడు, నాట్ టు అరెస్ట్ తెచ్చుకుంటున్నాడు. ఇంక ఏంది మీరు? జగన్మోహన్ రెడ్డి అట్లే చేశాడా? అసలు నారాయణని ఎవరికైనా తెలిసిన నారాయణని మంత్రి ఇప్పుడు ప్రస్తుత మంత్రి, అప్పట్లో మాజీ మంత్రి నారాయణని వచ్చి అక్కడ మాదాపూర్కి వచ్చేసి ఆ అదేంటి ఉంది అక్కడ ఫర్నిచర్ స్టోర్ అయినా ఐకానా ఐకియా దగ్గరకు వచ్చి ఆయన్ని మార్గ మధ్యలో ఆయన కారు ఆపి ఆయన ఆ కారులోంచి పోలీస్ జీపులో ఎక్కించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నాడో తెలియదు నారాయణ, ఎక్కడ పట్టుకెళ్లారో తెలియదు నారాయణ, అసలు నారాయణ ఎందుకు అరెస్ట్ చేసినా తెలియదు. అది పోలీసు మార్కు, జగన్మోహన్ రెడ్డి మార్క్ అంటే. మరి ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు? వెళ్ళేసి సరదాగా రామ్ గోపాల్ వర్మ డన్కి వెళ్ళేసి వర్మ ఉన్నాడా అంటే లేడు అన్నాడు. వర్మ ఎంత ఎంత భయంకరంగా పోలీసులను ఎంత అవమానించాడంటే ఇక్కడ ఆర్టీవీలో ఒక ఛానల్కి ఎక్కడో ఛానల్కి వెళ్ళి మాట్లాడాడు ఆయన. నేను లోపలే ఉన్నాను, మా వాళ్ళు లేరని చెప్పారు, బయటికి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చి పోలీసులు అంటే లోపలికి వచ్చి ఎంక్వైరీ చేయరా, చెక్ చేయకుండా వెళ్ళిపోయారు. అది వాళ్ళ తప్పు కదా అంటున్నాడు. అంటే పోలీసుల్ని ఎంత లైట్గా తీసుకున్నాడు, చట్టంని ఎంత లైట్గా తీసుకున్నాడు, ఈ విచారణని ఎంత లైట్గా తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. సో కోర్టుల పట్ల గౌరవం లేదు, పోలీసుల పట్ల గౌరవం లేదు, చట్టం అన్నా న్యాయం అన్నా కనీస విలువ ఏ పాటి విలువ కూడా ఇవ్వట్లేదు. సమాజం పట్ల ఆ గౌరవభావం లేదు. సో ఇవాళ పోలీసులు ఇప్పటికైనా అర్థం కావాల్సింది ఏంటంటే పోలీసులకి, మిమ్మల్ని అతను జోకర్లు చేస్తున్నాడు, మిమ్మల్ని బఫూన్లు చేస్తున్నాడు. ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మకి మీరు పోలీస్ మార్కు విచారణ రుచి చూపించాలి. అంటే ఇక్కడతో అవ్వదమ్మా, మళ్ళీ రెండోసారి విచారణ పిలుస్తారు. రెండోసారి విచారణ పిలిచినా వెళ్ళాలి అతను. ఇంక 4 రోజుల తర్వాత రండి అంటే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కబురు పెడితే మళ్ళీ రావాలి అతను. విచారణకు వస్తూనే ఉండాలి. ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది అతను జుట్టు. కానీ వీళ్ళు ఎంతవరకు లోపలికి వెళ్ళాక పోలీసులు ఇతనితోటి శివ సినిమా రోజులు గుర్తు చేసుకుంటే సరదాగా మాట్లాడుకున్నారా, నిజంగా అతన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసారా మనకు తెలియదు కదా. సో ఇవన్నీ కూడా పోలీసులు అర్థం